ఇంకా ఇది రావాలా అవన్నీ కూడా క్లీన్ చేయడానికి ఈ మీటింగ్ ని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా మండల న్యాయ సేవల కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద డిగ్రీ పీజీ కళాశాలలో మానవ హక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సుకు శృంగవరపుకోట జూనియర్ సివిల్ జడ్జ్ బి కనకలక్ష్మి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నిర్ణయం మేరకు డిసెంబర్ 10వ తేదీన ప్రతి సంవత్సరం ప్రపంచ మానవ హక్కుల దినోత్సవమును జరుపుకుంటున్నామన్నారు. దీని ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా పౌరులకు సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలలో అందరికీ అవకాశాలు కల్పించమన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు కలిగిన జీవితం ప్రతి మనిషి హక్కు. ఇవి జాతీయంగా, అంతర్జాతీయంగా రక్షించబడుతున్నాయన్నారు. హెచ్ఆర్సిఐ సభ్యులు, అతిథులు దుస్సాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేసరికి మానవుల యొక్క సక్రమమైన మార్గంలో నడుచుకొని మంచి పౌరులుగా తీర్చిదిద్దారని కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాను. ఏర్పాటు చేసుకున్నందుకు, మిమ్మల్ని పిలిచినందుకు, మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టాము అని అంటే దీని గురించి మీ అందరికీ తెలియాలి, పాటించాలి, మన విధిలో కూడా పాటించాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. గౌరవనీయులు శ్రీ అవినాష్ గారు మరియు ఏ రమణ గారు సాధారణంగా సత్కారం. మానవ హక్కుల సంబంధించి చెప్పాలనుకుంటున్నాను. శృంగవరపుకోట సంబంధించి చోట కూడా హక్కులు అనేవి ఉల్లంఘన కాబడుతున్నాయి. ఫ్రెంచ్ విప్లవం గురించి, ఆ విప్లవం తర్వాత ప్రతి యూరోపైన జూనియర్ సివిల్ జడ్జి గారికి, అలాగే వేదిక మీద ఉన్న భగవద్గీత, ఖురాన్, బైబిల్ కన్నా ముఖ్యం. యాక్చువల్లీ 226 రిట్ ద్వారా మేము ఇలాగా జీవించే హక్కు ఇబ్బంది పడమని చెప్పొచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, హక్కుల గురించి చెప్పారు కదా. మనం హక్కులు అంటే మనకి ఈరోజు హ్యూమన్ రైట్స్ డే అన్నమాట. అలాగే నిర్బంధ విద్య, పూర్వం వరకు అయితే పనుల్లో పెట్టేసేవారు. పొలాలంతా పనులు చేయడానికి చిన్నపిల్లల్ని